అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మ, నిత్య దీపారాధన విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మరి నిత్య దీపారాధనకు కూడా నియమాలు పాటించాలా? ఆ విషయాల గురించి తెలియజేయండి. నిత్య దీపారాధన చేయడమే చాలా విశేషం అన్న. దానికి నియమం అంటూ ఏం లేదు. మంచి ఉతికిన వస్త్రాలు వేసుకొని చేయడం మంచిది. అయితే ఏంటంటే ఇప్పుడు మనకున్న కాలంలో ఎంత స్పీడ్ యుగం అయిపోయిందంటే పొద్దున్న లేచి మనం వేసుకునే బట్టలు వస్త్రధారణ బట్టి మన జీవితం అనేది ముందు ఉంటుంది. సో భగవంతుడి దగ్గర ఏ వస్త్రధారణతో మనం నించున్నాం అనేది చాలా ముఖ్యం. సో చాలామంది ఏంటంటే ఇంట్లో అన్ని పనులు కూడా ఒక నైటీ లాంటిది వేసుకొని చేస్తుంటారు. సో అది దేవుడి దగ్గర పూజ జరుగుకున్నా అది చాలామంది చేసేస్తుంటారు. మంచి మంచి మంత్రాలు చదువుతారు, చక్కగా శ్లోకాలు చదువుతారు, మంచిగా వివరంగా కూర్చొని అన్ని నైవేద్యాలు పెడతారు, అన్నీ చేస్తారు. కానీ ఎందుకంటే ఎప్పుడు కొన్న వస్త్రధారణలో ఒకే ఏక వస్త్రంతో ఏ పని చేయకూడదు. ఈ ఏక వస్త్రధారణ అనేది ఎప్పుడు కొన ఏంటంటే అది తాంత్రిక విద్యలకి, తాంత్రిక శక్తికి పనికొస్తుంది. సో అందుకని చాలామంది తాంత్రిక శక్తులు ఉన్నప్పుడు, అందుకే పూర్వము మనకి బయటికి వెళ్ళినప్పుడు జుట్టు విరబోసుకుని వెళ్ళొద్దు, జడ వేసుకుని వెళ్ళండి, ముడి కట్టుకొని వెళ్ళండి అని చెప్తూ ఉండేవారు. తర్వాత ఏ బట్టలు పడితే బట్టలు చున్నీ వేసుకుని వెళ్ళండి ఖచ్చితంగా అని చెప్పేసి. ఎందుకంటే తాంత్రిక శక్తిని ఎప్పుడు కొన్ని లాక్కునే శక్తి ఎనర్జీస్ ఉన్నాయి. అయితే వాటికి వివరంగా చెప్పడానికి నాకు అంత సమయం సరిపోదు కానీ చెప్పను. కానీ కాకపోతే తాంత్రిక శక్తికి ఎక్కువగా అవి దోహదపడతాయి కనుక అవి వేసుకోకూడదు. వాటి పేర్లు కూడా రాత్రిపూట వేసుకునేవే కదా దాని పేరు. పగలపూట వేసుకునే పేరు పెట్టలే కదా. అప్పుడు రాత్రి పూట మాత్రమే వేసుకోవాలి, పగలపూట అవి వేసుకోకూడదు. దీపారాధన విషయంలో చాలా మందికి సందేహాలు. నువ్వుల నూనె, ఆవు నెయ్యి. సో నువ్వుల నూనెతో చేయడం వల్ల ఏంటంటే గ్రహ దోష నివారణ, అంటే నవగ్రహ శాంతి కోసం. ఇంట్లో జాతకాలు ఇద్దరు ముగ్గురు బాగాలేదు, సో పరిస్థితులు ఎప్పుడు బాగుండట్లేదు, వాళ్ళు ఒక దీపం గుందులో నువ్వుల నూనెతో పెట్టాలి, ఇంకొక దీపం గుందులో ఆవు నెయ్యితో పెట్టాలి. ఆవు నెయ్యి ఎప్పుడు కూడా శ్రేష్టమైంది, ఐశ్వర్య ప్రదాత. అంటే మనకి ఐశ్వర్యమే ప్రాధాన్యంగా కావాలి అనుకుంటే, అంటే పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ కావాలనుకుంటే ఆవు నెయ్యితో దీపారాధన. లేదు మనకి ఇంట్లో ఉన్న సమస్యలు, అంటే అనారోగ్య సమస్యలు, అత్తగారు ఉండొచ్చు, మావయ్య గారు ఉండొచ్చు, అమ్మ నాన్న ఉండొచ్చు, ఏదో ఒక సమస్య, ఆరోగ్య సమస్య, అనారోగ్య సమస్య బాధపడుతున్నారు, అప్పుడు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం. అయితే ఇవి స్వచ్ఛమైనవి దొరకట్లేదు కనుక స్వచ్ఛమైనవి చేసుకుని పెట్టుకోవడం వల్ల మంచిది. ఇప్పుడు మనం చాలా సినిమాల్లో వాటిలో యాడ్స్ చూస్తుంటాం, ఏదైనా కావాలి అన్నప్పుడు ఏదైనా చీప్ ఇవ్వండి అని చెప్పేసి దీపారాధన నూనె అని చెప్పేసి బయట అమ్ముతుంటారు. అవి చిన్న చిన్న బాటిల్స్లో కొనేస్తాయి. అలాంటి దీపారాధన నూనెతో వాడకూడదు. శ్రేష్టమైన నువ్వుల నూనె తీసుకొని చక్కగా 1 కిలో పడితే మనకి ఒక నెల రోజులు వస్తుందేమో. చిన్న చిన్న దీపాల్లోనే వేస్తారు నిత్య దీపంలో. అలా నెల రోజులు 2 నెలలు వచ్చినా పర్లేదు. కానీ అలాంటి ప్యూర్ నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల నిజంగా గ్రహశాంతి అవుతుంది ఇంట్లో. నువ్వుల నూనె దీపారాధన చేసి భగవంతుడు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనకున్న కష్టం బయటపడుతుంది. అంటే ప్రత్యేక పూజలే అవసరం లేదు, నిత్య దీపారాధనలోని ఈ నియమం ముఖ్యంగా. దీపంలోనే చైతన్యం ఉంది నాన్న. ఎక్కడైతే దీపం వెలుగుతుందో అక్కడే చైతన్యం. ఆ దీపమే మనకి సాక్షాత్తు భగవంత స్వరూపం. ఆ దీపకాంతిలో మనం ఉన్న సమస్యని మాట్లాడుతూ ఉంటే ఆ సమస్య అనేది ఎక్కడికి వెళ్తుంది అంటే ఖచ్చితంగా పరలోకంలో ఉన్న బ్రహ్మస్థానాల్లోకి వెళ్తుంది. అందుకే సూర్యమండలి ఎప్పుడైతే సూర్యోదయానికి ముందు దీపం పెట్టమని చెప్తారు పెద్దవాళ్ళు, ఈ అగ్ని జ్వాల రూపంలో వెళ్ళేది మన సమస్య నుంచి బయటపడే పరిష్కారాలు చెప్పే మార్గం అన్నమాట. అందుకని దీపాన్ని ఎప్పుడు కొన్నా అశ్రద్ధ చేయొద్దని మన పెద్దవాళ్ళు చెప్తారు. దీపం పెట్టేసి వెళ్ళు అని చెప్పేసి. ఇప్పుడు నిత్య దీపారాధన ఎలా వచ్చింది మనకి? దీపం వెలిగించి వెళ్ళమ్మా అని చెప్పి చెప్తుంటారు. ఎందుకంటే దీపం ఒక్కటి చాలు ఇంట్లో అన్ని సమస్యల నుంచి బయటపడతాం. ఈ దీపం వెలిగించడంలోని ఎన్ని ఒత్తులు వేయాలి, నూనె వేయాలా, నెయ్యి వేయాలా అనే సందేహాలు ఉండి దాంతో సగం పెట్టి నేను శుక్రవారమే పెడతాను, నేను గురువారమే పెడతాను అని ఏదైతే పెట్టుకుంటున్నారు నియమాలు, ఇవన్నీ కాదు. నిత్యము దీపారాధన చేస్తే ఆ ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఆనందంతో జరుగుతుంది. ఇప్పుడు ఈ నిత్య దీపారాధన కూడా ఈ మధ్యకాలంలో చాలా మంది ఇంటి యజమాని చేస్తేనే ఫలితము, స్త్రీలు చేస్తే ఫలితం ఆవిడకి ఒక్కదానికే ఉంటుంది అంటున్నారు. దాని గురించి అమ్మా? అంటే ఇప్పుడు మనం మరీ చేతస్థాలు ఎక్కువై అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఇంట్లో ఇప్పుడు మామూలుగా మీరు ఆలోచించండి, మీరు పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు దీపం ఎవరు పెట్టారు? అత్తగారింట్లో. పెళ్లి కూతురు వెలిగించారా, వెలిగించలేదా? అంటే ఇంటికి దీపం ఇల్లాలని ఎవరు చెప్పారు మనకి? పెద్దలు చెప్తారుగా. సో పెద్దవాళ్ళ విషయాలు కదా అని. అంటే ఇంటికి దీపం ఇల్లాలు అంటే మరి ఆవిడ దీపం ఆవిడ వెలిగిస్తేనే కదా ఆవిడ ఆ కళ వచ్చింది. ఇది ఆడవాళ్ళే చేయాలి, మగవాళ్ళు చేయలేదు.
ప్రార్థన, జపము, తపస్సు మగవాళ్ళు చేయాలి. ఓ అంటే తపస్సు ఏదైతే జపం చేస్తారో, ఇప్పుడు మంత్రాలు ఉంటాయి, మనకి మంత్ర అనుష్ఠానాలు ఉంటాయి. సో ఆ మంత్ర దేవతలను ఎవరైతే ఆరాధిస్తారో అది మగవాళ్ళకే రాశారు. సో ఒక ఇంట్లో యజమాని మంత్రానుష్ఠానం చేస్తే ఆ జప ఫలితము భార్యకి, పిల్లలకి వస్తుంది. యజమాని పాపం చేస్తే ఆ బాధలు పిల్లలకి వస్తాయి. అందుకని ఇంటి యజమాని జాగ్రత్తగా ఉండమని చెప్పి, నువ్వు చేసే పనుల్లో అందరికీ భాగం వస్తుంది, జాగ్రత్త చూసుకోవాలని చెప్పేసి. కానీ చాలామంది ఏంటంటే యజమాని చేస్తే యజమానికి పాపం అయితే ఆయనకే ఉంటుంది, పుణ్యం అయితే మాకు వస్తుంది. అలా ఎలా వస్తుంది? రెండు సమానంగానే వస్తాయి. చాలా వరకు ఏంటంటే రాదు, వాడు చేసే పాపం వాడికి అనుభవిస్తాడని. ఎవరు అనుభవించాలి అంటే మనకి ప్రాణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చూపిస్తారు ఆ పాపం. సో మనకి జనరల్గా ప్రాణం ఎవరు ఉంటారు? మనకి ప్రాణం అంటే తల్లిదండ్రుల తర్వాత ఎవరు ఉంటారు? పిల్లలు ఉంటారు. ఖచ్చితంగా పిల్లలు ఉంటారు. మిగతా వాళ్ళందరికంటే ఫస్ట్ ప్రయారిటీ పిల్లలు. అంతేమ్మా. పిల్లలకి ఆ ఎఫెక్ట్ ఉంటుంది. చాలా మందికి వాళ్ళ వివాహాలు అవ్వట్లేదు, సంతానం కలగట్లేదు, వంశ అభివృద్ధి రావట్లేదు. ఇవన్నీ ఏంటంటే ఏవో తెలిసి తెలియచేసిన దోషాలే ఇది. ఎలాంటి తప్పులు దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ ఇంట్లో ఒక మహాలక్ష్మి ఇంటికి వచ్చి రోజు దీపారాధన చేస్తే ఆ కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే అవి సమతుల్యంగా తగ్గిపోతూ వస్తుంటాయి. అందుకే దీపం వెలిగించాలంటారు. సో దీపం అనేది చాలా ప్రాముఖ్యత ఉన్నది. సో దీపం మనం వెలిగించడంలో చాలా అదృష్టమైన జీవితాన్ని అనుభవించడానికి మాత్రమే దీపం. ఈ నిత్య దీపారాధన ఖచ్చితంగా చేయాలి. పొద్దున్న సాయంకాలం చేయాలి. అసలు పొద్దున్న సూర్యోదయం పూర్వమే దీపం వెలిగించాలి. సాయంకాలం సంధ్యా సమయానికి దీపం వెలిగిస్తే చైతన్యం ఎక్కడైతే ఉందో, అంటే దీపం ఎక్కడైతే ఉందో ఆ చైతన్యం వస్తుంది. ఎప్పుడైతే సూర్యాస్తం అవుతుందో ఆ టైంలో మన ఇంట్లో దీపం వెలుగుతుంది అనుకోండి, ఆ సూర్య ఒక కాంతి, ఒకటి ఆ ఎనర్జీ, పవర్ఫుల్ ఎనర్జీ, అది మన ఇంట్లో ఉంటుంది. ఎప్పుడైతే చైతన్యం మన ఇంట్లో ఉంటుందో నెగిటివ్ అనే వాళ్ళు రారు. అంటే నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు కానీ, నెగిటివ్ మనుషులు కానీ, ఏదైనా మనం చెడు చేద్దాం కానీ, మనం చెప్పాలంటే దిష్టి దోషాలు, నరదిష్టి దోషాలు ఇవన్నీ రాకుండా పోతాయి. అంటే ఇంట్లో దీపం వెలుగుతుందంటే అసలు ఆ నెగిటివ్ ఎనర్జీ లోపల పెట్టడానికి భయపడుతుంది. అందుకే దీపం చాలా విశేషం అన్నమాట. అంటే మనం పూజించేదానికంటే దీపానికి ఎక్కువ వాల్యూ. సో దీపం వెలిగించి ఆ దీపంలో ఏవైతే చదువుతామో ఆ దీపమే మనకి సాక్ష్యం అన్నమాట. చిత్రగుప్తుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తారంటే వీళ్ళు ఏం చేస్తారని చెప్పేసి. సో చిత్రగుప్తుడి చిట్టా ఏంటంటే దీపారాధన చేసినప్పుడు మనం ఏదైతే మంత్రాలు చదువుతామో, ఏదైతే భగవంతుని కోరుకుంటామో, నా భర్త చాలా బాగుండాలి, నా భర్తకి ఏం కాకుండా ఉండాలి, పిల్లలు చాలా సంతోషంగా ఉండాలి అంటామో, ఇవన్నీ చెప్పిందా లేదని యమధర్మరాజు రోజు అడుగుతారు. ఆ చిత్రగుప్తుడు సాక్ష్యం చెప్తాడు, చెప్పిందని చెప్పేసి. ఎందుకంటే ఆయనకి ఎవరు చెప్తారు? ఈ దీపం వెలుగు ఒక కాంతి వెళుతుంది, ఈ శబ్ద ద్వారంతో ఆ శబ్దం వాళ్ళకి వినిపిస్తుందట. సో ఈమె ఖచ్చితంగా కోరుకుంది. అందుకే జాతకంలో ఏమైనా గండాలు ఉంటే మంచి సౌభాగ్యం, మాంగళ్య దోషం లేని అమ్మాయిని చూసి పెళ్లి చేయండి, మీ అబ్బాయి బాగుంటాడు అని చెప్తారు. అది మనం వినే ఉంటాం కదా. అవునమ్మా, విన్నాం. మంచి సౌభాగ్యం బాగున్న అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తే మీ అబ్బాయికి ఎటువంటి గండాలు లేకుండా ఉంటారు అనేసి. ఎందుకంటే ఇప్పుడు రోజు నా భర్త బాగుండాలి, భర్త బాగుండాలి కోరుకుంటూ పూజ చేస్తుంటుంది. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఆయనకి ఎటువంటి గండాలు ఉన్నప్పటికీ కూడా అది తొలగించాలి. ఎందుకంటే ఈవిడ కోరుకుంటుంది కదా ఇక్కడ, అందుకని ఇవ్వాలి. సో అందుకని ఇలా చేసేవాడు అనమాట. సో దీపం వెనక ఉండే కథ మనకి ఇంత ఉంది. ఇప్పుడు మీరు దీపం ఎలా పెట్టాలి చెప్పండి? నేను చెప్పాలా? ఎలా పెట్టాలి చెప్పండి దీపం? ఎలా పెట్టాలి అంటే అమ్మా, ఇప్పుడు నైట్తో పెడతామా, చీరతో పెడతామా దీపం? వస్త్రధారణ అంటున్నారా? కుదిరితే చీర, లేదంటే మీరు అన్నట్లుగా వేరే ఏ డ్రెస్ వేసుకున్నప్పటికీ పైన ఒక దుప్పట్టా వేసుకోవడం ముఖ్యంగా పెట్టాలి. అంతే. మామూలుగా నేను పాటించేది కూడా అదే అనుకోండి. పాటించని వారు మాత్రం ఇప్పటి నుంచి పాటించాలి. ఎందుకంటే మన ప్రతి ఒక్క చేసే ప్రతి ఒక్క చర్య చిత్రగుప్తుడికి వెళ్తుంది. ఈవిడ అన్ని చదివింది కానీ ఈవిడ ఈ వస్త్రధారణతో చేస్తుంది, ఏకవస్త్రంతో చేస్తుంది. సో సగం మార్కులు పోతాయి అక్కడ. ఇప్పుడు ఏదైతే పరీక్ష అధికారి మన పరీక్ష రాసినప్పుడు వాళ్ళు మినిమం చిన్న చిన్న పాయింట్స్ కొన్ని తీసేస్తుంటారు చూడండి. అంటే బాగా దగ్గర కూడా పోయిన ఉంటాయి కదా. ఎందుకు పోతాయి అంటే అది పెద్ద టాస్క్ అనమాట, వాళ్ళకి టఫ్ అనమాట. అది మనకు అది చిన్నదే, అక్కడ అది పెద్దది. ఖచ్చితంగా తీసేస్తుంటారు. అంటే రోజు పూజలు చేస్తున్నాము, ఫలితం రావట్లేదు అని అంటే మరి ఇలాంటి చిన్న చిన్నవి అనుకొని చేసే లోపాల వల్లే ఫలితం రావట్లేదు. ఎందుకంటే దీపం వెలిగిస్తూ ఫోన్ మాట్లాడుతూ దీపం వెలిగించేస్తుంటారు. అవును, స్పీకర్లో పెట్టి. చాలా దోషం. ఈ దీపారాధన ఫలితం వాళ్ళకి వెళ్తుంది. మనం పూజ చేస్తున్నాం, పూజ అంతా అయిపోయింది, ఫోన్ వచ్చింది, ఫోన్ ఎత్తాము, ఈ ఫలితం వాళ్ళకి వెళ్తుంది. బంపర్ ఆఫర్ అవతల వాళ్ళకి. వాయిస్ ఎప్పుడైతే వాళ్ళకి పూజలో వీళ్ళు గంట మోగిస్తూ ఇంకా సరే ఫోన్ ఎత్తేది అయిపోయింది కదా అని చెప్పేసి ఫోన్ ఎత్తుతుంటారు, మాట్లాడుతుంటారు. అందుకే మనకి ఇప్పుడు చెప్పాలంటే పార్వతి అమ్మవారు శివుడిని మళ్ళీ వివాహం అయినప్పుడు కోసం మన్మధుని పంపిస్తే భస్మం అయిపోయాడు, కళ్ళు తెరిచేట అక్కడ చూడగానే. ఆయన ఎందుకే ఆయన కళ్ళు తెరవట్లేదు స్వామివారు అని చెప్పేసి పరమేశ్వరు దగ్గరికి మన్మధుని పంపిస్తారు, ఒక బాణం అయ్యా ఖచ్చితంగా ఆయన లేస్తారు అని చెప్పేసి.
ఆయన కళ్ళు తెరవగానే ఏమైంది, ఆ తీక్షణకి ఆయనకి భస్మం అయిపోయారు. సో అలా మనం పూజ చేస్తే మనకు ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తి ఒక పాజిటివ్ ఎనర్జీ అవతలకి వెళ్ళిపోతుంది. మరి మనతోనే ఉండాలంటే పూజ అనంతరం మనం చేయాల్సిన పూజ అనంతరం మనం బయటికి వచ్చిన తర్వాత మన వాళ్ళతో మాట్లాడాలి, ఇంట్లో వాళ్ళతో లేదా పూజ అయిన తర్వాత బయటికి రావాలి. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మనం అనుకున్న ప్లాన్స్ ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ ప్రోగ్రామ్ ఒకసారి చూసుకుంటే మనతో మనం మాట్లాడుకున్నట్టు. ఓకే ఓకే. అప్పుడు ఆ ఎనర్జీ మనకే ఉంటుంది. చాలా మంది తెలియక ఏంటంటే ఫోన్ మాట్లాడుతూ ఉంటారు, పూజ చేస్తూ ఉంటారు. మళ్ళీ కొంతమంది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే చాలా మంది పూజ రూమ్లో అని పెడుతూ మాట్లాడుతూ పూజ చేస్తుంటారు, వాళ్ళకి అన్ని చెప్తూ ఉంటారు, పూజ చేస్తుంటారు, ధూపం వెలిగిస్తుంటారు. అది తీసి పెట్టుకో, ఇది చేసి చిత్రగుప్త యుగం లెక్కలు రాస్తారు. నువ్వు దీపారాధన చేసిన లెక్కలో నువ్వు ఆ రోజు దీపమే చేసావు, ఆ రోజు ప్రార్థన చేయలేదంటే అయ్యో నేను చేసిన మమ్మీ అంతా అది కుదరదు, ప్రార్థన ఈజీగా చేసావా, ఇవన్నీ ఉంటాయి. అంటే ఇవి అన్ని ట్రాష్ కాదు అనడానికి ఏం లేదన్న. గరుడ పురాణం చదివితే దాంట్లో సమాధానాలు ఉంటాయి అందరికీ. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీకు గరుడ పురాణంలో ఉన్నవి, గరుడ పురాణంలో లేవి కాదు ఇవి. ఒకసారి తీసి చదివితే ఎటువంటి చర్యకి ఎటువంటి శిక్షలు ఉన్నాయో దాంట్లో ఉంటాయి. మన పిల్లలకి నేర్పించవలసింది ముందు ముఖ్యంగా గరుడ పురాణాన్ని, భాగవతాన్ని, భారతాన్ని నేర్పిస్తాం కదా. ఫస్ట్ గరుడ పురాణాన్ని నేర్పించిన తర్వాత అప్పుడు ఈ భాగవతాన్ని నేర్పిస్తే ఫస్ట్ వాళ్ళు జాగ్రత్తగా ఈ భాగవతం చదువుతారు, రామాయణం బాగా చదువుతారు వాళ్ళు శ్రద్ధగా. అంటే ఎక్కడ దోషం చేసినా, ఎక్కడ తప్పుగా మాట్లాడినా ప్రతి ఒక్క దానికి శిక్ష ఉంటుంది, అది గరుడ పురాణంలో ఉంది అదనమాట. ధన్యవాదాలు. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.